సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక్కడ విషయంలోకి వెళ్తే తెలంగాణలో అయితే అంగన్వాడీ కేంద్రాలను మంత్రులు, సీఎం, తర్వాత అధికారులు, కలెక్టర్లు అందరూ కూడా తనిఖీ చేయాలని చెప్పేసి మంత్రి సీతక్క అయితే ఇటీవల ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఇక్కడ చూస్తే రూపాయిన్నరతో పౌష్టికాహారం ఎలా అనే న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. వాస్తవంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకి మరి నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి విజిట్ చేసినప్పుడల్లా కలెక్టర్లు, అధికారులు అయితే అంగన్వాడీ టీచర్ల మీద, ఆయాల మీద ఒత్తిడి తెస్తున్నారు. మరి ఆ వచ్చే అతి తక్కువ మెస్ బిల్లులతో మరి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకి న్యూట్రిషన్ అందించలేక అంగన్వాడీ టీచర్లు అయితే లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలోని గుప్తాపూర్ అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేస్తున్న చిన్నారులు ఈ విధంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అయితే ఉంటారు. కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బిల్లులు మాత్రం చాలా తక్కువ మొత్తంలో కేటాయిస్తున్నారు. ఇక్కడ చూస్తే అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయల కోసం అరకొరగా నిధుల మంజూరు, గర్భిణీలు, బాలింతలకు రోజుకు రూపాయిన్నర చొప్పున కేటాయింపు, చిన్నారులకైతే 70 పైసలే. మరి ఈ రూపాయిన్నర, ఈ 70 పైసలతో ఏ విధంగా మరి పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు అయితే వాపోతున్నారు. మరి వచ్చే డబ్బులు సరిపోక ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. మరోవైపు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం గగనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి దాదాపు 10,44,562 మంది బాలింతలు ఉన్నారు. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలు 6,67,783 మంది ఉన్నారు. వీరి కోసం 2023 అక్టోబర్ నుంచి ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తుంది. రోజు ఒక పూట భోజనం అందించేందుకు కూరగాయల కోసం డబ్బులు కూడా కేటాయిస్తుంది. గర్భిణీలు, బాలింతలకేమో రూపాయిన్నర ఇస్తున్నారు. 3 to 6 years పిల్లలకేమో 70 పైసల చొప్పున అందిస్తుంది. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులకు రైతు బజార్లో ఉన్న కూరగాయల ధరలకైతే ఎక్కడా పొంతన ఉండడం లేదు. ఆదిలాబాద్లోని రైతు బజార్లో కిలో వంకాయలు 90, చిక్కుడుకాయలు 100, మునక్కాయలు 80, బీరకాయలు 90, గోరుచిక్కుడు 80, చింతపండు 160 చొప్పున ధరలైతే పలుకుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులంతా కలిసి 10 మంది ఉన్నారనుకుంటే కనీసం 300 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇచ్చేది 11 రూపాయలు కూడా దాటడం లేదు. ఉదాహరణకు ఆదిలాబాద్లోని అంగన్వాడీ కేంద్రంలో 6 గర్భిణీలు, 4 బాలింతలు, 10 మంది చిన్నారులు ఉన్నారు. అంటే వీరందరూ కలిపి 22 రూపాయలు వస్తున్నాయి. మరి 22 రూపాయలతో ఎలా పెట్టాలని అంగన్వాడీ టీచర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ డబ్బులు కూడా ఏడాది కాలంగా చెల్లించడం లేదని వాపోతున్నారు. గర్భిణీలు, బాలింతలకు రూపాయిన్నర చొప్పున ఇచ్చే డబ్బులతో కిలో కూరగాయలు కూడా రావడం లేదు. ఆ డబ్బులను ఎప్పటికప్పుడు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. జీతాలు కూడా ప్రతి నెల రావట్లేదు, 2-3 నెలలు పెండింగ్ ఉంటున్నాయి. కాబట్టి అంగన్వాడీ టీచర్లు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంగన్వాడీ టీచర్ అయితే తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ మెస్ బిల్లులను కూడా భారీ ఎత్తున పెంచాలి. అప్పుడే చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించే అవకాశం ఉంది. ఆ ఇచ్చే బిల్లులు కూడా ప్రతి నెల అడ్వాన్స్గా అంగన్వాడీ టీచర్ల అకౌంట్లలో, ఆ కమిటీ అకౌంట్లో వేయాలి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల వేతనాలు కూడా పెంచాలి. అప్పుడు మరి నాణ్యమైనటువంటి అంగన్వాడీ కేంద్రంలో మంచి ప్రీ స్కూల్, మంచి పోషకాహారం అందే అవకాశం ఉంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.